ప్రభునందు ప్రియమైన దేవుని సంఘ విశ్వాసాలందరికీ కూడా, దేవుని పిల్లలందరికీ నా యొక్క వందనాలు. పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఒక 2 వారాల బట్టి ఒక విషయంపై మనం మాట్లాడుకుంటున్నాం. విలువ పెట్టి కొనబడిన క్రీస్తుకు విలువ ఉన్నదా అనే అంశంపై మనం ప్రారంభించుకున్న ఆ రోజు గత వారం. అందులో భాగంగా రెండో భాగాన్ని ఈరోజు మనం అందరం జాగ్రత్తగా విందాం. ఏమంటే, విలువ పెట్టి కొనబడిన క్రీస్తుకు విలువ ఉన్నదా? విలువ అనే పదానికి అర్థం ఏంటి చెప్పాను, మీకు గుర్తుందా? మీకు విలువ అనే పదానికి అర్థం ఏంటండి అంటే గౌరవము, రెండవది మర్యాద. ఏమండి, మనలను లేదా మనకు ఎవరైనా ఆపదలో ఆదుకున్నప్పుడు, అపాయములో ఆదుకున్నప్పుడు, సమస్యల్లో మనకి సహకరించినప్పుడు, అవునా, మన సమస్యలకు పరిష్కారం ఇస్తున్నప్పుడు ఆ వ్యక్తులని మనం ఎంతోగానో చెప్పండి గౌరవిస్తాం లేదా? ఆ వ్యక్తి గురించి అవునా 1కి 10 సార్లు మనం చెప్పుకుంటాం. ఎందుకు? నా కష్టములో ఆయన ఆదుకున్నాడు, నా బాధల్లో, నా ఏడుపుల్లో, నా దుఃఖములో ఏమండి ఆమె నన్ను ఓదార్చింది, నన్ను బలపరిచింది అని ఒక వ్యక్తి గురించి 10కి 10 మనం మాట్లాడుకుంటాం. మరి విలువ పెట్టి కొనబడిన వారు మనమైతే, మరి ఆ విలువ పెట్టి కొనబడిన నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఏమండి ఏముండాలి? గట్టి చెప్పండి మీరే. విలువ ఉండాలా? ఏమండి గౌరవం ఉండాలా? మర్యాద ఉండాలంటే ఉండాలి. ఏమంటే ఉందో లేదో ఈరోజు చూద్దాం. వాక్యాన్ని ఆధారంగా చేసి మీతో మాట్లాడతాను నేను. జాగ్రత్త వినండి, మనసు పెట్టి. ఏమంటే అంశం ఏంటి? విలువ పెట్టి కొనబడిన క్రీస్తుకు విలువ ఉన్నదా? ఇది ప్రశ్న. విలువ ఇస్తున్నామో లేదనేది మనకు మన మనస్సులకు బాగా, మన మనస్సాక్షులకి బాగా తెలుసు. ఏమంటే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము వచనము 20 చూడండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము వచనము 20 చూడండి. ఏముంది? విలువ పెట్టి కొనబడిన వారు గనుక ముందు బైబిల్లో 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము వచనము 20. విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఉందా బైబిల్లో? విలువ పెట్టి కొనబడిన వారు గనుక, విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఉందా? అయితే ఏమండి, మనం ఎలా కొనబడ్డాం? గట్టిగా విలువ పెట్టి కొనబడ్డాం. ఉదాహరణకి నీకు ఏదైనా వస్తువు కావాలి అంటే, పాయింట్ బాగా క్యాచ్ చేయండి. ఏదైనా మీకు వస్తువు కావాలి అంటే దానికి ఒక విలువ ఇస్తావు నువ్వు, అంటే ఒక వెల కడతావు. విలువ అనే పదానికి మరొక అర్థం ఉంది, తెలుసా? వెల లేదా రేటు అని అర్థం ఉంది. ఈ విలువ అనే పదానికి ఏమంటే 2 అర్థాలు. ఒకటి గౌరవము లేదా మర్యాద. రెండవ అర్థం ఏంటంటే విలువ అనే పదానికి అర్థం ఏంటంటే వస్తువులు బట్టి మనం ఆలోచిస్తే విలువ అంటే అర్థం ఏంటి? వెల లేదా రేటు. ఎంత కొన్నావు? దీని రేట్ ఎంత? అవునా, చెప్పండి. అవునా, కారు కొన్నాం కదా, ఎంత వెల ఎంత? దాని వాల్యూ ఎంత? దాని వాల్యూ ఎంత అంటాం మనం. అవునా? ఎస్. అలాగే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో కొరింథీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘ విశ్వాసులకు, అంటే క్రీస్తు సంఘానికి పౌలు గారు ఏమంటే ఈ వచనాన్ని చెప్తున్నాడు. అసలు మీరెవరు తెలుసా సంఘమా? మీరెవరు తెలుసా? మీరు అసలు నా సంఘం కాదు. మీరు క్రీస్తు మీకోసం ఒక విలువ ఇచ్చాడు. ఆయన విలువ అంటే అర్థం ఏంటి? ఈ వచనములు అంటే వెల లేదా రేటు. మీకోసం ఒక విలువ ఇచ్చాడు. మిమ్మల్ని ఒక రేట్ ఇచ్చి కొంత డబ్బు ఇచ్చి మిమ్మల్ని క్రయధనముగా మిమ్మల్ని కొనుక్కున్నాడు అనే విషయాన్ని కొరింథీ పట్టణంలో ఉన్న దేవుని సంఘానికి
ఏమండి, పౌలు గారు సేవకుడు కనుక, పౌలు గారు అపోస్తలుడు కనుక, పౌలు గారు క్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడిన బలమైన పనిముట్టు, బలమైన సాధనము కనుక సంఘాలకి వాస్తవాలు చెప్తున్నాడు. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఆ రోజు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘం దేవుని సంఘం, ప్రభువు సంఘం, క్రీస్తు సంఘం ఎలా ఉంది అంటే, ఏమిటి, దేవుడు అంటే లేదా క్రీస్తు అంటే వేలకాలం అయిపోయింది ఆ రోజు సంఘానికి. యేసు ప్రభు అంటే ఆ రోజు సంఘానికి ఏమంటే ఏమంటారంటే పట్టించుకోలేనట్టుగా అయిపోయింది. ఆ రోజు సంఘానికి యేసు ప్రభు అంటే లేదా యేసు ప్రభు అంటే సంఘం ఎలా ఉందంటే ఆ రోజు ఏమంటే అవమానపరిచే విధంగా జీవించేవారు, క్రీస్తును హేళన చేసే విధంగా జీవించేవారు. ఆ రోజు యేసు ప్రభును మహింపరచవలసిన ఈ క్రీస్తు సంఘం, ఈ కొరింథీ పట్టణంలో ఉన్న సంఘం క్రీస్తును అవమానపరిచే విధంగా బ్రతికారు. కొన్ని పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న సంఘస్థులు అలా ఉండడం వల్ల ఈ వచనాన్ని, ఈ మాటను పౌలు గారు చెప్పడం జరిగింది. పోనీ మీకు డౌట్ అయితే ఏమండి, రోమిల్ రాసిన పత్రికలో కూడా ఏముందో చూడండి. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము మీరు ఎవరు చూడండి, అక్కడ ఏముందో మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 మీరు చూడండి. మరియు వారు అంటే ఎవరండి అంటే రోమా పట్టణములు ఉన్న దేవుని సంఘం. ఇందాక కొరింథీ పట్టణములు ఉన్న దేవుని సంఘం, పోరములో ఉన్న సంఘం. ఏ సంఘం అది అండి? ఎవరి సంఘం అది? ఏలియా పాస్టర్ గారి సంఘమా, లేకపోతే వషమ్మ గారి సంఘమా, లేదా దిబ్బ ఇస్సాక్ గారి సంఘమా? ఎవరి సంఘం మరి? క్రీస్తు సంఘం, దేవుని సంఘం. అలాగే రోమా పట్టణములో కూడా ఏ సంఘం ఉందంటే దేవుని సంఘం ఉంది. ఆ దేవుని సంఘములో కొంతమంది విశ్వాసులు ఎలా ఉన్నారో మీరు చూడండి. మీరు వినండి. మరియు వారు అంటే సంఘం, సంఘముగా ఉన్న వారు దేవుడు అంటే తెలుసు, అంటే యేసు ప్రభు అంటే తెలుసు, యేసు ప్రభు ప్రేమ అంటే తెలుసు, యేసు ప్రభు యొక్క గొప్పతనం అంటే తెలుసు, యేసు ప్రభు యొక్క త్యాగం ఏంటో మీరు ఎప్పటి నోరులు ఇప్పండి తెలుసు, యేసు ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానంలో దాగబడి ఉన్న ఆ రహస్యం ఏంటో రోమా పట్టణంలో ఉన్న సంఘానికి తెలుసు. మరి తెలిసినప్పుడు మీరే చెప్పండి. తెలిసినప్పుడు నీ భర్త గురించి నీకు బాగా తెలిసినప్పుడు, నీ భార్య గురించి నీకు బాగా తెలిసినప్పుడు ఆ భర్తను భార్య ఏం చేయాలి? ప్రేమించాలి. మరి నీ భార్య గురించి భర్త తెలిసినప్పుడు ఆ భార్య విషయంలో భర్త ఏం చేయాలి? ఆమెను ప్రేమించాలి. మరి ఇప్పుడు యేసు ప్రభు యొక్క ఖ్యాతి తెలుసు, యేసు ప్రభు యొక్క గొప్పతనం తెలుసు, యేసు ప్రభు యొక్క శ్రమలు తెలుసు, యేసు ప్రభు పడే ఆ పాటలు తెలుసు. ఎవరికి? సంఘానికి. మర్చిపోకండి, ఎవరికి అండి? సంఘానికి. మరి దేవుణ్ణి ఎరిగి అంటే యేసు ప్రభు గురించి తెలిసి కూడా ఆయనను ఎవరని? యేసు ప్రభుని దేవునిగా మహిమపరచలేదు. తప్పే కదా మరి? నోరు లేపండి, తప్పేనా? మరి ఈరోజు మనకి తెలుసు, విశ్వ ప్రపంచములో చెప్పండి, సర్వ పాప పరిహారార్థం కోసం తన పంచ ప్రాణాలు అర్పించిన దైవం ఎవరంటే ఎవరు చెప్పండి గట్టిగా? యేసయ్య. తెలుసు మనకి. మరి తెలిసి కూడా ఆ ప్రభుని ప్రభువుగా, యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు గారుగా, దేవుడిని దేవుడిగా ఎందుకు మనం మహిమపరచలేని చేతకాని సంఘముగా ఈరోజు బలహీనపడుతున్న మీరు ఆలోచించండి. ఈరోజు ఈ వచనాలన్నీ మన కోసమే, నా కోసం, మీ కోసం. వారు దేవుణ్ణి ఎరిగియు అంటే దేవుడు అంటే తెలిసి కూడా దేవునిగా మహిమపరచలేదు కానీ మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లింపలేదు. అయ్యో, ఇది రెండో తప్పే అండి. మొదటి తప్పేటి సంఘాంది? యేసయ్య గురించి తెలుసు, ఆ ప్రేమతత్వం తెలుసు, ఆ దైవత్వం తెలుసు, ఆ మానవత్వం తెలుసు. ఎవరిది? యేసు ప్రభు వారిది. మరి ఎన్ని తెలిసి కూడా యేసు ప్రభు వారిని ప్రభువుగా మహిమపరచలేదు. 1. 2, కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేదు.
తప్పే కదండి. ఆ రోజు రోమాపట్నంలో ఉన్న సంఘం చేసిన తప్పు ఈరోజు మనం చేస్తుంది కూడా తప్పే. ఒక వ్యక్తిని పొగుడుతాను, ఒక వ్యక్తిని ఏమండి చెప్పండి, ఒక వ్యక్తిని ఘనపరుస్తావు. ఎందుకు? నీకు మేలు చేశాడు కనుక, నీకు ఉపకారం చేశాడు కనుక, ఆయన నేను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు తిరిగి ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నా. మరి మనిషి కంటే చెప్పండి యేసుప్రభు ప్రేమ తక్కువేండి? ఆయన ప్రేమ కొలవలేనిది. ఆయన ప్రేమకు అంతమే లేదు. ఏమన్నా స్వార్థం లేని ప్రేమ, కక్షలు లేని ప్రేమ, పగలు రాని ప్రేమ. ఏమండి ఎవరిది? యేసు ప్రేమ. మరువని ప్రేమ, మాయని ప్రేమ, మత్స్య లేని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ. అవునా? చెప్పండి. కల్మషం లేని ప్రేమ మన యేసు ప్రభు వారిది. మరి అంత గొప్ప ప్రేమామయుడుకున్న మన ప్రభువుని ఆ రోజు రోమా పట్టణంలోని సంఘం మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఈరోజు మనము కూడా క్రీస్తుని క్రీస్తుగా, దేవుని దేవునిగా మహిమపరచడం లేదు, కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించట్లేదు. అక్కడికన్నా సంఘం ఎలా అయిపోయింది తెలుసా? ఏమండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు కానీ తమ వాదములు యందు వ్యర్థులైపోయారు. వాదాలు ఎందుకు? వాదాలు ఎందుకండి? గొడవలు సంఘంలోనికి వచ్చి గొడవలు ఎందుకు? సంఘంలోనికి వచ్చి అల్లర్లు ఎందుకు? మందిరంలోనికి వచ్చి ఏమండి నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, నేను చెయ్యి, నువ్వు దీన్ని ఏమంటారు? వాదం అంటే గొడవ. దేని గురించి గొడవ? ఇప్పుడు ఆస్తుల గురించి గొడవ కాదు. ఏంటి? పేరు ప్రఖ్యాతుల గురించి గొడవ కాదు. ఇప్పుడు ఉద్యోగ వ్యాపారాల గురించి గొడవ అసలే కాదు. దేని గురించి గొడవ? దైవం గురించి గొడవ. దేని గురించి గొడవ? నా క్రీస్తుని గురించి గొడవ. దేని గురించి గొడవ? క్రీస్తును మహిమపరిచే విషయంలో గొడవ. దేని గురించి వాదన? ఆ క్రీస్తును, ఆ ప్రేమమయుడిని క్రీస్తుని ఏమండి ఆరాధించే ఆరాధన విషయంలో గొడవ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో గొడవ. ఇప్పుడు చెప్పండి సంగమా, విలువ ఉందా నా ప్రభువుకి? అసలు వచ్చిన చూపిస్తాను ముగించే ముందు. విలువ ఉందా? ఆయన ఇవ్వవలసిన గౌరవం అప్పుడు లేదు, ఇప్పుడు అస్సలు లేదు. వాదాలు ఇప్పుడా? ఏమండి? మా సంఘం ఎత్తబడిన సంఘం, మా సంఘమే చెప్పండి. పరలోకాన్ని వెళ్ళిన సంఘం, మీ సంఘం వెళ్ళదు. వాదన. మాదే సరైన బోధ, మీది సరైన బోధ కాదు, వాదన. ఏమండి? మాదే సరైన నడిపింపు, మీ సరైన నడిపింపు కాదు, వాదన. వాదాలు ఎందుకయ్యా? వాక్యం కావాలి కానీ వాదాలు ఎందుకు? పరిశుద్ధ గ్రంథములో ఆత్మ ప్రేరేపణ బట్టి భక్తుల చేత రాయించిన పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి రాసిన వాక్యాన్ని చూడవలసిన క్రైస్తవులు చెప్పండి వాదన దిగుతున్నారు. కొంతమంది అయితే ఏకంగా డిబేట్ ఎందుకు? డీటెయిల్గా మాట్లాడవలసింది పోయి డిబేట్స్ ఎందుకు? చర్చలు ఎందుకండి? ఏమన్నా చెప్పండి, విలువ ఉందా నా ప్రభుకి? ఇకపోతే భార్య భర్త దగ్గరికి వస్తే చాలు. ఏమండి? భార్య మాట భర్త వినడు, భర్త మాట భార్య విందు. ఎందుకు? ప్రభువుని మహింపరచవలసిన భార్య భర్తలు, ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన భార్య భర్తలు ఏమండి వాదాలు. నేను రాను, నువ్వెళ్ళు, నువ్వెళ్ళు, నేను రాను. ఏమండి? వాదన కాదు మరి. నేను చదవను బైబుల్, నేను ప్రార్థన చేయను, నేను సువార్తకి వెళ్ళను, నేను సేవకి వెళ్ళను. వాదన. వాక్యం విన్ను. ఏమండి? వాదన. తమ వాదముల యందు వ్యర్థులైపోయారు. వ్యర్థులు, వేస్ట్గా అయిపోయారు. వేస్ట్, యూజ్లెస్ అయిపోయారు. పాపం. ఉందా ప్రభుకి విలువ? మీరు నోరెప్తే బాగుంటుంది. ఉందా ప్రభుకి విలువ? లేదు. ఏమండి? భౌతికంగా ఈ లోకపరంగా మనం ఆలోచిస్తే ఒక ఐశ్వర్యవంతుడికి చెప్పండి విలువ, నోరులెప్పండి, ఒక ఐశ్వర్యవంతుడికి ఉంది విలువ. కానీ ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం కలిగిన క్రీస్తుకు మాత్రం విలువ లేదండి. ఏమండి? ఆలోచించండి. ఒక పండితుడికి ఉంది విలువ, ఒక శాస్త్రవేత్తకు ఉంది విలువ, ఒక ఉద్యోగికి ఉంది విలువ, ఒక యాక్టర్కి ఉంది విలువ, ఒక డాక్టర్కి ఉంది విలువ, ఒక పాస్టర్కి ఉంది విలువ, ఒక వ్యాపారస్తుడికి ఉంది విలువ, ఒక రాజకీయ నాయకుడికి ఉంది విలువ.
కానీ చెప్పండి, ఈ ప్రకృతిని కలిగించిన నా ప్రభుకి మాత్రం విలువ లేదు. కానీ ఆయన మాత్రం విలువ పెట్టి నిన్ను కొన్నాడు. అదే కొరింథీ పట్టణంలో మన పౌలు గారు చెప్తున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనం కొనబడ్డాం, మర్చిపోకండి. ఏమండి, మనము అంటే యేసుక్రీస్తు వారు తన వెల ఇచ్చి, ఏమండి, తన క్రయధనముగా తన రక్తము చిందించి లేదా తన ప్రాణం ఇచ్చుట ద్వారా, ఏమండి, మనలను యేసుక్రీస్తు వారు కొన్నాడు. మనమందరము కూడా, ఏమండి, డైరెక్ట్గా యేసుప్రభు దగ్గరికి వచ్చిన వారమైతే కాదు. ఆయన మనలను కొనుక్కున్నాడు. ఆయన మనలను కొనుక్కుంటేనే మనము ఆయన వారము అయ్యాం. అందుకే మనకు పెట్టిన పేరేం పేరు తెలుసా? క్రైస్తవులు అని పెట్టిన పేరు. క్రైస్తవులు అనే పదములో ఏమని చెప్పండి గట్టిగా? క్రీస్తు లేడా? నోరు లేపండి. క్రైస్తవుడు అనే పదములో క్రీస్తు లేడా? ఇది ఎక్కడ ప్రారంభమైంది? బైబిల్లో అంత్యొకే పట్టణములో క్రైస్తవులు అనబడ్డారు. అక్కడ ఇవ్వబడింది పేరు. ఈ అద్భుతమైన నామకరణం, ఈ అద్భుతమైన బిరుదు, ఈ అద్భుతమైన విలువైన ఈ పదము ఏమండి శిష్యులకి, అంటే బాప్తిజం తీసుకునే శిష్యులకి క్రైస్తవులు వీరు అని ఒక అద్భుతమైన అందమైన నామకరణం ఆ రోజు సంఘానికి చేయబడింది, సంఘ విశ్వాసంలో చేయబడింది. ఈరోజు మనకు కూడా చేయబడింది. క్రైస్తవులం. ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ఏ సిటిజన్ క్రిస్టియన్, ఐఎమ్ ఏ ఇండియన్ క్రిస్టియన్. నేను భారతీయ క్రైస్తవుడను. లేదండి, అంటే ఆ పేరులో కూడా క్రీస్తు ఉందండి. క్రీస్తు ఉంటే నాకు అసహ్యం అండి, క్రీస్తు ఉంటే నాకు నప్పదండి, సారీ అండి. నేను దేవుని నమ్ముకున్న కానీ ఒక అన్యున్నండి, నేను భారతీయ అన్యున్నండి అనగలవు నువ్వు? అనలేవు. ఒకవేళ అలా అనుకుంటే క్రీస్తులోనికి బాప్తిజము తీసుకుని మీరందరూ కూడా క్రీస్తును ధరించుకున్నందుకు క్రైస్తవుడు అని నీకు పేరు వచ్చిందని వాక్యం సెలవిచ్చింది అపోస్తల కార్యాల్లో. ఏం చేయమంటారు ఇప్పుడు? అంత గొప్ప ఆధిక్యత కలిగిన మనమందరము కూడా ఇప్పుడు క్రీస్తుకు విలువిచ్చే క్రైస్తవులుగానే మారాలే తప్ప విలువ లేని వారుగా కానీ చేస్తే మాత్రమే మరణించిన మరుక్షణమే ఈ ఆత్మ భయంకరమైన ఆరణ అగ్నిగుండంలోనికి వెళ్ళిపోవడం ఖాయం. ఏటండి ఊరిక విలువిచ్చి కొన్నాడు, ఏటండి విలువిచ్చాడు మీరు అనుకుంటారా? చూస్తారు ఒకసారి బైబిల్ చూడండి, ప్రకటన గ్రంథం చూడండి, మీరే చూడండి, మనసు పెట్టండి. ప్రకటన గ్రంథం చూడండి, పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఏమండి? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము వచనము 9. బాగా వినండి. ఆ పెద్దలు, ఏమండి? ఆ పెద్దలు ఎవరు? పెద్దలు పరలోకములో ఉన్నారు పెద్దలు, దేవదూతల్లో కూడా పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలలో ఏంటి? నీవు ఎవరయ్యా? నీవు అంటే జాగ్రత్తనండి, పద్మాసు దీపములో చావు బ్రతుకుల మధ్య యోహాను భక్తుడు. ఏమండి? ప్రకటన గ్రంథం రాయడానికి నా యేసుక్రీస్తు వారు ఆయనకు అవకాశం ఇచ్చాడు. యోహాను, నువ్వు రాయాలంటే దర్శనములో నేను చూపించినవన్నీ నువ్వు చూడాలి. చూసి ప్రకటన గ్రంథాన్ని రాసి ప్రపంచ క్రైస్తవులకు నువ్వు ప్రకటన చెయ్యాలి. ఏంటి చెయ్యాలి ప్రభు అంటే, భూతకాలం ఏం జరిగింది, వర్తమాన కాలం ఏం జరుగుతుంది, భవిష్యత్తు కాలం ఏమి జరగబోతుందో, ఈ 3 కాలాల గురించి నువ్వు రాయాలి అంటే దర్శనముల ముందు నేను చూపించినవన్నీ నువ్వు చూపించాలి, నువ్వు చూడాలి. అలాగే ప్రభువా చూసాడండి. ఏం జరుగుతుంది పరలోకములు అంటే? దూతలు అంటున్నారు, యోహాను నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడు అని. ఏంటి? యోహాను భక్తుడికి దర్శనములో దేవదూతలు నా యేసయ్య ఎంత గొప్పవాడో ఆయనకు చెప్తున్నాయి. యోహానా, నువ్వు ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నావు. ఈ ప్రకటన గ్రంథాన్ని రాసిన తర్వాత చచ్చిపోతావు, తిరిగిలేదు. నువ్వు చచ్చేలోపు సత్యము సమాజంలోనికి చేరిపోవాలి. అబ్బా, ఇది దేవునికి కాన్సెప్ట్.
దేవునికి సంకల్పం తెలుసా మీకు? ఇవన్నీ ఎవరు చెప్పరు, మర్చిపోతారు. ఇవన్నీ మనకి ఎందుకు అంటారు వీళ్ళు? చెప్పకపోతే ఎలాగండి? విలువ ఇప్పటికీ విలువ లేదు నా ప్రభుకి. ఈ వచనాల బట్టేనా మనం విలువిచ్చే క్రైస్తవులుగా మారితే అప్పుడు దేవుడు మనకి విలువిస్తాడు. మనం దేవుడికి విలువపోతే దేవుడు ఎప్పుడు మన అంటాం కదా లోక సామెత, ఏమండి ఏమంటారు? టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అంటాం మనం. బా అవునా? టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అంటాం. వెరీ గుడ్. నువ్వు మరేదేవో మరీ తీసుకో. మరి ఈ మట్టి మనుషుడికి, ఈ పాపిష్టి మనుషుడికి, ఈ జ్ఞానం లేని మనుషుడికి ఎంత టెక్నాలజీ అయితే నా ప్రభుకి ఉండదా? ఏమండి ఇప్పుడు చూడండి, ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు పెట్టుకుని నువ్వు యోగ్యుడవు. ఎవరు యోగ్యుడు? నా ప్రభు. నా ప్రభు యోగ్యుడు. నీవు వధింపబడిన వాడివై. ఆగండి ఏమండి? యేసుప్రభు ఏమైపోలా? ఏమైపోయాడు? క్షమించండి, ఏమైపోయాడు? వధింపబడినవాడు. అంటే వధింపబడ్డాడు, అంటే వధ చేయబడ్డాడు, అంటే చంపబడ్డాడు. అవునా? వధింపబడిన వాడువై నీ రక్తమిచ్చి. ఎవరి రక్తం అండి? ఆయన వాకింగ్ కావాలి. ఏమండి? ఆయన రక్తం కావాలి. అవునా? చెప్పాలి. ఆయన సువార్త మాటలు కావాలి. ఆయన నామములో ప్రార్థన చేయడం కావాలి. ఆయన నామములో ప్రతి అవసరతలు అంటే తీర్చబడడం కావాలి. కానీ ఆయన పేరు మాత్రం సంఘానికి పెట్టకూడదు. నేను డాఫీ ముని మురళీకృష్ణ బీజములో పుట్టినప్పుడు నేను డాఫీ ముని, మా నాన్న ఎవడంటే డాఫీ ముని మురళీకృష్ణ అంటాను నేను. అవునగా చెప్పాలా? మరి ఎవడి పేరో చెప్తే మా అమ్మ ఏమైపో చెప్పండి అప్పుడు. బుర్రలేవులకి బైబిల్లో బయట ఉన్న పాస్టర్లకి నీ రక్తమిచ్చి, నీ ఆ పదం చూసారు ఏమంటే? నీ రక్తమిచ్చి. రక్తం ఇచ్చాడా యేసుక్రీస్తు? ఎవరికి ఇచ్చా ప్రభు రక్తం? నాకు ఇచ్చావా? పాయింట్. కొంతమంది ఉంటారు వాళ్ళని గర్విస్తులు. ఏమంటే నాకు ఇచ్చావు నువ్వు రక్తం, నువ్వు ఇప్పుడు ఇచ్చా రక్తం అని అంటావని. ఇప్పుడు చూడండి ఎలా ఆ టేబుల్ ఎలా ఉంది చూడండి, ఆ ప్యాసేజ్ ఎలా ఉంది చూడండి, ఆ టెక్స్ట్, ఆ కాంటెక్స్ట్ ఎలా ఉంది చూడండి. నీ రక్తం ఇచ్చి లెక్కెట్టుకో. ఏటమ్మా? ప్రతి వంశము. ఒకటి లెక్కెట్టుగా. ప్రతి వంశము, ఆ వంశంలో నువ్వు ఉన్నావు. నెక్స్ట్ ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ఆ భాషలో మాట్లాడు వారిలో నేనున్నాను. చెప్పండి. 3 ప్రతి ప్రజల్లోనూ. 4 ప్రతి జనములోను దేవుని కొరకు. ఆగండి. దేవుని కొరకు. ఎవరి కొరకు అండి? తండ్రి అయిన దేవుని కొరకు నా యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను కొని ఉందా? అయితే మన వాక్యాంశం సరిపోయిందా? విలువ పెట్టి కొనబడిన వారికి కొన్నాడు యేసయ్య. ఏమిచ్చాడు? ఆయన రక్తం ఇచ్చాడు. అందుకే వేయించిన ఆర్ట్ సరదాకని కాదు. ఇదిగోండి, అందుకే డబ్బులు నేను వెలపెట్టి మీరు నేను మన కష్టార్జితం. ఇదిగోండి, ఎందుకు వేయించిన ఆర్ట్? యూట్యూబ్లో ఉన్న ప్రేక్షకులకు కూడా అర్థం అవ్వాలి, బయట ఉన్న ప్రజలకు కూడా. చెప్పండి. అంటే యేసు ప్రభు వారు ఇలా చనిపోయారా వాళ్ళకి తెలియాలి, ఈ విధంగా రక్తం చిందించారా వాళ్ళకి తెలియాలి. ఏమండి? ఆయా జనముల్లోనూ, మనుష్యుల్లోనూ, వంశముల్లోనూ, భాషలు మాట్లాడు వారులోనూ. అంటే ఇన్ని తెగలు ఉన్నారా? ఇన్ని బృందాలు ఉన్నాయా సమాజంలో, ప్రపంచంలో? అంటే ఉన్నాయి. వీళ్ళందరి కొరకు ఏం చేశాడు నా ప్రభు? తండ్రి అయిన దేవుని కొరకు మనుష్యులను కొన్నాడు నా ప్రభు. ఏమిచ్చాడని గట్టి చెప్పండి. రక్తమిచ్చి. రక్తము దేహానికి ప్రాణం. అంటే రక్తం ఇచ్చాడంటే అర్థం ఏంటి? తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. మరి ప్రాణం ఇచ్చి నిన్ను కొన్న దేవుడు ప్రపంచంలో ఎక్కడున్నాడు చూపించండి ఎవరైనా. ఎనీబడీ, ఎనీ కంట్రీ, ఎనీ ఏరియా, ఏమండి ఏ ప్రాంతంలో కూడా నా యేసులాగా రక్తం ఇచ్చి పాపిష్టి మనుషులుకున్న మనలను కొని తండ్రి అయిన దేవునికి వారసులుగా, తండ్రి అయిన దేవునికి స్వాస్థ్యాలుగా, తండ్రి అయిన దేవునికి పిల్లలుగా చేసే దేవుడు లేడు. రక్తం ఇచ్చాడు మన కోసం, ప్రాణం ఇచ్చాడు మన కోసం.
తన ఊపిరి దారపోసిన మన కోసం, తన జీవితాన్ని పణంగా పెట్టడం మన కోసం, ఆ కలువరి శిలువ మీద తన రుధిరధారలు చిందించి ఏమండి విలువలేని నీ బ్రతుక్కి, విలువలేని నా బ్రతుక్కి ఏమిచ్చాడండి? విలువిచ్చాడు. నీ సిలువే పెంచింది నా విలువ. అందుకే రాసందుకోండి, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తే. సిలువ మీద యేసుప్రభువారు 3 మేకులు పీక్కోలేదు అండి అనుకున్న వారికి అది వారికి వెర్రితనమే, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయ్యా, దేవుని శక్తి. అందుకే విలువ పెట్టి కొనబడని క్రీస్తుకు విలువ ఉందా అంటే ఇప్పుడు మనం ఆలోచించాలి జాగ్రత్తగా. ఉందా విలువ అంటే ఆలోచించాలి జాగ్రత్తగా. దేవుని కొరకు మనుష్యులను ఏమండి మనుష్యులను కొని, కింద చూడ ఎంత మంచి మాట ఉందో, కొని మా దేవునికి మా దేవునికి తండ్రి అని దేవుడికి అండి తండ్రి అని దేవునికి వారిని, ఎవరిని మళ్ళీ ఎవరినైతే యేసుక్రీస్తు వారు ప్రాణమిచ్చి రక్తం కార్చి కొనుక్కున్నాడో వారిని రాజ్యముగాను అన్నాడు. దేనిగాను? రాజ్యం అంటే ఏంటి చెప్పండి? రాజ్యం అంటే పరలోక రాజ్యం కాదు ఇక్కడ అర్థం. రాజ్యం అంటే ఏమండి? సంఘం. ఆగండి. రాజ్యం అంటే అర్థం ఏంటి? సంఘం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరు నీ సంఘం? ఎవరి సంఘం నువ్వు? ఆ సంఘాన్ని పెట్టవలసిన పేరు ఏం పేరు? సంఘానికి ఏంటి ఈరోజు ప్రతి సేవకుడు, ప్రతి బోధకుడు ప్రపంచంలో సంఘానికి పెట్టవలసిన నామకరణం ఏంటంటే క్రీస్తు సంఘమే. అదిగో జవాబు. ప్రతి వంశములోను, భాషలో మాట్లాడుతున్న వారిలోను, ప్రతి జనముల్లోను, ప్రతి ప్రజల్లోనూ దేవుని కొరకు, తండ్రి అని దేవుని కొరకు ప్రజలను కొని మా దేవునికి వారిని ఒక అన్నాడు కానీ వేలు అనలేదు. ఇక్కడ ప్రపంచం ఎన్ని సంఘాలు ఉన్నాయండి? 100 సంఘాలు ఉన్నాయి. కానీ ఏమన్నాడండి? ఒక రాజ్యమే అంటే ఒక సంఘమే. గట్టి చెప్పండి, ఒక సంఘమే, ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. అది అయిపోయిందా? చేసితివి అంటే అర్థం ఏంటి? చేశాడు. ఇప్పుడు ఆ విషయాన్ని మళ్ళీ యోహాను గారికి ఏమండి దర్శనములో దేవదూత ద్వారా నా ప్రభు చెప్పిస్తున్నాడు. ఈ మాటల ప్రకటన గ్రంథములు నువ్వు రాయి సోదరా, రాయి. యోహాను రాయి, నువ్వు రాసి ఏమండి ప్రతి ఒక్కరికి కూడా వారి మనోనేత్రాలు తెరుచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వారి హృదయాలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వారి మనస్సాక్షులకు వారే సమాధానం చెప్పుకోవాలి. అంటే ఈ మాటలు రాయ్యా, నా విలువ వాళ్ళకి అర్థం అవట్లేదు, వారి కోసం నేను రక్తం చెందించాను, వారి కోసం నేను జీవితాన్ని ధారపోసాను. ఒక్కొక్క మేకు నా చేతిలో దిగుతుంటే అంటే ఒక్కొక్క మేకు నా కాళ్ళలో దిగుతుంటే నేనేమనుకున్నా తెలుసా? ఎలాగైనా సరే తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని నేను నెరవేర్చాలి, తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలి అని అనుకున్నాడు. కానీ నా యేసయ్య ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ కష్టాలు అని మనలాగా అనుకోలేదండి. ఏంటి మనమైతే పని 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 ఆ పనిలోనే ఉండిపోతున్నాం. కానీ దేవుడి పని చేసేది ఎవరు? నీ పని చేసుకుంటున్నావు, స్వార్థపరులు అయిపో మనం కాదని చెప్పండి. ఇక్కడ ఎవరన్నా మనం మన సొంత పనులే చేసుకుంటూ స్వార్థపరులుగా మిగిలిపోతున్నాం. మరి క్రీస్తు అప్పగించిన పని చేయవా? పాస్టర్ ఒక్కడున్నాడు, పాస్టర్ చేసుకుంటాడంటే కుదరదు. మీరు ఎందుకున్నారు? సంఘం సేవకుడికి సహకరించాలి. సేవకుడికి ఏంటి చెప్పాలి, ఒక బలమైన సాధనాలుగా ఉపయోగపడేవారుగా మీరు ఉండాలి. ఆలోచించండి. ఈ మాట మామూలు మాట కదండి. మా దేవునికి, తండ్రి అని దేవునికి వారిని రాజ్యముగాను అన్నాడు. రాజ్యం అంటే సంఘం. రాజ్యం అంటే ఇక్కడ పరలోక రాజ్యం గురించి చెప్పలేదు. ఏమండి? యేసుక్రీస్తు వారు శిష్యులకి ప్రార్థన నేర్పించాడు. ఐడియా ఉందా మీకు? గుర్తుందా? శిష్యులకి 12 మంది శిష్యులకి యేసుక్రీస్తు వారు ప్రారంభంలో ప్రార్థన నేర్పించాడు. అయ్యా శిష్యులారా, మీరు ఎలాగో ప్రార్థన చేయండి. ఎలా ప్రభా మాకు నేర్పించండి అన్నప్పుడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము
పరిశుద్ధ పరచబడుగాక. మూడోది తెలుసా? నీ రాజ్యము వచ్చుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ రాజ్యం అంటే సంఘం. ఎప్పుడైతే పరలోకాన్ని వీడి పాపిష్టి లోకానికి యేసుప్రభు వచ్చాడో, యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు తెలుసా? దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి. ఆ దేవుని సంకల్పమే మనమందరం. అదే రాజ్యం, అదే సంఘం. ఇప్పుడు చెప్పండి, ఆ సంఘానికి అధ్యక్షుడు ఎవరమ్మా? వెరీ గుడ్. ఏంటి ఆ సంఘానికి, ఆ సంఘం కోసం ప్రాణమే ఇచ్చింది ఎవరమ్మా? యేసయ్య. ఆ సంఘం బాగుండాలని, ఏంటి పరిశుద్ధులుగా ఉండాలని, పవిత్రులుగా ఉండాలని, యథార్థవంతులుగా బ్రతకాలని, ఏమండి ఏ పాపము లేకుండా ఉండాలని నా యేసు ఏమండి పరిశుద్ధమైన రక్తాన్ని నీ కోసం నా కోసం చిందించాడు. ఇంకోటి చూడండి, డౌట్ ఎత్తుకొని మత్తయి సువార్త ఇంకొచ్చిన చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము వచనము 28. మత్తయి సువార్త 26:28. ఇది నా రక్తం. ఏమన్నాడండి బైబిల్లో? యేసుప్రభు చెప్తున్న మాట, యేసుప్రభే చెప్తున్న మాట. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అన్నాడు యేసుక్రీస్తు వారు. ఏ రక్తం అండి ఇది? గట్టిగా నోరు లేపండి. ఏ రక్తం? అవునా? మామూలు రక్తమా? చాలు చదివేశాను కదా. ఇది నా రక్తము. అవునా? అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన. పాత నిబంధన గురించి అంటలేదు ఇక్కడ. క్రొత్త నిబంధన ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. మళ్ళీ మన పాత నిబంధన ఆచార సాంప్రదాయాలు తీసుకొస్తాం సంఘంలో అంటే మాత్రం తోలు తీసేస్తాడు దేవుడు. అందుకే ఇక్కడ ఏముంది? నిబంధన అన్నాడు. మనకు నిబంధన ఉంది పాతది. ఏంటిది? పాత నిబంధన, ధర్మశాస్త్రం. ఇప్పుడు క్రొత్త నిబంధన. ఈరోజు మనమందరం కూడా ఆ క్రొత్త నిబంధన క్రిందే ఉన్నాం. క్రొత్త నిబంధన క్రింద ఉన్నప్పుడు ఆ క్రొత్త నిబంధన ఏ విషయాలు నేర్పిస్తుందో నేర్చుకోవలసిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. లేదండి మాకు క్రొత్త నిబంధన వద్దు, మాకు పాత నిబంధనే కావాలి, ధర్మశాస్త్రమే కావాలి, ఆ ధర్మశాస్త్రంలో విధులు కావాలి, ఆ ధర్మశాస్త్రంలో పండుగలు కావాలి అంటే ఇంకా ఆ ధర్మశాస్త్ర ముసుగులోనే ఇంకా మనం ఉన్నట్టు. ఉందా బైబిల్లో? నేనేమన్నా మిమ్మల్ని ఏమన్నా మబ్బే పెడతానా? మసి పూసి మారడికాయ చేసేస్తాను నా బోధ ఏముందండి? యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఇది నా రక్తం. అది యేసుక్రీస్తు అంటే. ఎందుకు ప్రభా నీ రక్తం అంటే? అనేకుల కొరకు అంటే అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అన్నాడు యేసయ్య. అంటే ఆయన కార్చిన ఆ క్రీస్తు కార్చిన రక్తము క్రింద ఒక అందమైన నిబంధన ఉందండి మనకి. ఆ నిబంధనే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం నుండి ప్రారంభమైంది నిబంధన మనకి. తెలుసా మీకు? ఏమనుకున్నారు? యేసుక్రీస్తు వారు రక్తం చిందించిన తర్వాత అంతవరకు ధర్మశాస్త్రమే పరిపాలన చేసింది. ఒప్పుకుందాం, కరెక్టే. ఎప్పుడైతే ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అన్నాడో, ఏమండి ఇక్కడ నుండి మనకి ఏమండి క్రొత్త నిబంధన ప్రారంభమైంది, న్యూ టెస్టమెంట్ ప్రారంభమైంది. అలాగంటూ ఇప్పుడు చూడండి, నా తండ్రి రాజ్యములో అన్నాడు. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను అన్నాడు. ఏంటండి ఏంటి? ఇప్పుడు ఒక మాట ముగించే ముందు, పాత నిబంధన 39 పుస్తకాల్లో ఎవరైనా ఆ రోజు వినండి, భక్తులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఈ 5 బృందాల వారు
యెహోవా అను పేరు కలిగిన దేవుణ్ణి తండ్రి అని ఎవరికైనా పరిచయం చేశాడా? యేసయ్య ఒక్కరి ప్రపంచానికి పరిచయం చేశాడు, తండ్రి ఉన్నాడని. ఆయనే మనందరికీ తండ్రి అని. ఎందుకన్నా ప్రభు అంటే ఆ తండ్రి సంకల్పము యేసు ప్రభు మీద ఉంది. ఆ సంకల్పాన్ని యేసయ్య నెరవేర్చవలసిందే. అందుకే నెరవేర్చాడు. అందుకే మేకులు దిగ్గొట్టుకున్నాడు. అందుకే ముళ్ళ కిరీటం ఏమండి తలకి ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు యేసుక్రీస్తు వారు. అందుకే ఎన్నో సార్లు ఒకరు తక్కువ 40 కొరడ దెబ్బలు తన శరీరాన్ని ఒలిచేశాయి. ఎందుకు ఎంత కోపంగా ఉన్నావు? నువ్వు ఏ తప్పు చేయలేనప్పుడు, నువ్వు ఏ పొరపాటు చేయలేనప్పుడు ఏమండి ఈ యొక్క రోమా సామ్రాజ్యాన్ని ప్రశ్నించవలసిన నీవు ఎందుకు కోపమైపోయావు అంటే నా ప్రభు చెప్పాడు, నా తండ్రి చెప్పాడు, అయ్యా ఇదిగో నీ చిత్తము నేను నెరవేర్చడానికి వచ్చాను అన్నాడండి యేసుక్రీస్తు వారు. ఆ చిత్తములో ఏమండి ఒక అందమైన, బలమైన, ప్రాధాన్యమైన, ప్రాముఖ్యమైన చిత్తం ఏంటంటే, ఇష్టం ఏంటండి అంటే, ఆ సంకల్పం ఏంటండి అంటే తన స్వరక్తమిచ్చి నిన్ను కొన్నాడు. అది ఏమండి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28 వచనం ఏమో తెలుసా? దేవుడు తన స్వరక్తమిచ్చి అన్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి అన్నాడు. కొంతమంది క్రీస్తు సంఘములు ఉంటున్న వారే యేసుప్రభు దేవుడు కాదు అంటున్న వారికి నా సమాధానం, ఇదిగో దేవుడు అనే పదం ఉంది. యేసుప్రభు దేవుడు కాదు అంటున్నారు కొంతమంది. ఇదిగో దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు. దేవుడు ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్తు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తుల చేత దైవం పలికిస్తున్నాడు, ఆత్మ ప్రేరేపణ చేత. మీరెవరు, నేనెవరు చెప్పడానికి? దేవుడు కాదని. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ఎవరు కాయలు కూడా చెప్పండి. కాయుటకు మేము మలేసయ్య మేము యేసుప్రభు తన స్వరక్తం ఇచ్చాడు కదండి, సంఘాన్ని స్థాపించాడు కదండి. ఆ సంఘము ఉన్న మన కోసం తన స్వరక్తం ఇచ్చినప్పుడు ఆ సంఘాన్ని కాయుటకు మేము అధ్యక్షులుగా దేవుడు మమ్మల్ని చేశాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మా అధ్యక్షత పదవిని కష్టమైన, బాధైన, సమస్యన, ఇరుకైన, శోధనైన, ఉపద్రవమైన మేము కాపాడుకోవలసిన బాధ్యత మాపై ఉంది. అంటే ఇన్ని వచనాలను బట్టి ఏం అర్థమైంది చెప్పండి మనకి? ఇంకా బోర్డు ఉన్నాయి, ప్రభుత్వంతో వచ్చేవారు చెప్దాం. ఏం అర్థమైంది? విలువ ఇచ్చాడు యేసయ్య, విలువ పెట్టాడు యేసుక్రీస్తు. అవునా? ప్రతి రాజ్యములోను, ప్రతి జనములోను, ప్రతి ప్రజల్లోను, ప్రతి వంశములోను ఏమండి దేవుని కొరకు తండ్రి అని దేవుని కోసం ప్రజలను కొన్నాడయ్యా నిన్ను. ఆయన కొనుక్కున్నాడు నిన్ను. అందుకే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 ప్రకారం ఏమో తెలుసా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, పాపపు చీకటిలో బ్రతుకుతున్న మన పాప జీవితాలని వెలిగించడానికి ఆయన ఆరిపోయాడు. నువ్వు సంతోషం ఉండడానికి తన సంతోషాన్ని కోల్పోయాడు యేసుక్రీస్తు వారు. నువ్వు అందంగా ఉండాలని ఏమండి తన అందాన్నే కోల్పోయాడు, తన సొగసును కోల్పోయాడు, తన స్వరూపాన్ని కోల్పోయాడు నా ప్రభు. అంత గొప్ప దేవుడు మనందరి కోసం తన ప్రాణం ఇచ్చి, రక్తం చిందించి, నిన్ను కొనుక్కొని, నిన్ను సంపాదించి, పాపపు చీకటిల నుండి నిన్ను తన ఆశ్చర్యకరమైన ప్రేమ అనే వెలుగులోనికి నిన్ను పిలిస్తే చెప్పండి, ఈరోజు ఆ క్రీస్తుకి ఏముంటుంది? మనం విలువ ఇవ్వట్లేదండి. ఏంటి? విలువ ఇద్దాం. ఎలాగెత్తావు విలువ? వారానికి ఒక్క ఆదివారం వచ్చి ముసుగులేసేసుకొని ప్రార్థన చేసేసి 2 పాటలు పాడేసి వాక్యం అరగంట వినేసి అదే విలువ కాదు. దేవుడు నిన్ను ప్రేమించడానికి ఇస్తున్న ప్రతి సమయంలో కూడా సగానికి సగం సమయం ఆయన వాక్యంకి మీరు ఇవ్వండి. అది మీరు ఇస్తున్న విలువ. నేను చాలా సీరియస్ చెప్తున్నాను మీకు. నేను చెప్పకపోతే నేను నేరస్తునైపోతాను, దొంగనైపోతాను దేవుడి దగ్గర. క్లారిటీ చెప్తున్నాను మీకు. ఒక్క ఆదివారం మాత్రమే మేము విలువిస్తాం, సమయాన్ని ఇస్తాం, వాక్యం వింటామంటే మాత్రం చెప్పండి దేవుడు ఒప్పుకోడు. సమయమందును అసమయమందును మాకు చెప్పినప్పుడు మరి ఆ వాక్యం మీకెందుకు వర్తించదు? సమయముందు వాక్యం చెప్పాలి, అసమయముందు వాక్యం చెప్పాలి. మేమొచ్చి ఈ 4 గోడల దగ్గర వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోతామా?
నోరులేపండి. ఈ ఆదివారం నుండి అంటే నెక్స్ట్ చెప్తాను మీకు తర్వాత. ఏమండి, మనకు వాక్యం ఉంటుంది మీకు. ఇంకా అలా మీరు వాక్యానికి, సమయానికి, దేవునికి మీరు సమయం ఇస్తేనే యేసుప్రభు వారిని నేను ఏం చేసినట్టు? ఆయన విలువ ఇచ్చినట్టు, ఆయన గౌరవం ఇచ్చినట్టు. అందుకే ఏంటి ఒక మాట చెప్పి ముగిస్తాను, అయిపోయింది. అందుకే బైబిల్లో ఆయన అంత బాధపడుతున్నాడు చూడండి, చాలా బాధపడుతున్నాడు యేసుక్రీస్తు వారు, దేవుడు. చూడండి, మీరే చూడండి. దావీదు గారు రాసిన కీర్తన 4వ అధ్యాయం, దావీదు గారు రాసిన కీర్తన 4వ అధ్యాయం వచ్చిన 2. నరులారా, ఎవరిని పిలిచాడండి? నరులారా, ఎంతకాలము మీరు ఏంటి మనసున్న, మీకు ఒక మనసు ఉంటే ఈ వచనానికైనా శిరస్సు వంచాలి. మరి మనం, మీకు నిజంగా మనసు ఉంటే, మనస్సాక్షి ఉంటే, నరులారా ఎంతకాలము నా గౌరవము వచ్చిందా, నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ప్రశ్న చెప్పండి, దేవుడికి సమాధానం ఇప్పుడు చెప్పండి దేవునికి సమాధానం. నేను కానీ మీరు కానీ అన్నాడా? నేను వాక్యాన్ని ఏమైనా మీరు ఏమైనా కామెడీగా, సిల్లీగా, జోక్ తీసుకోవట్లేదు కదా. తీసుకుంటే మాత్రం రాబోతున్న రోజుల్లో ఆయన కూడా మన జీవితాన్ని చాలా సిల్లీగా తీసుకుంటూ అనుకోండి, చాలా ప్రమాదం అయిపోద్ది మనకి. ఇప్పుడు మీకు చెప్పిన ప్రతి వాక్యం కూడా మీరు చదువు లేనప్పటికి కూడా ప్రతి వచనాన్ని మీ ముందు పెట్టి వివరిస్తున్నాను. ఏంటి, ఆలోచించండి. నరులారా ఎంతకాలం? 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 2 నెలల, 3 నెలల, 4 నెలల? ఏంటి ఎంతకాలం? నా గౌరవం, నాకు గౌరవం ఉంది. మహానుభావుడికి ఒక రెస్పెక్ట్ ఉంది ఆయనకి. ఆ గౌరవాన్ని ఈరోజు మన అందరం ఏమండి, మన స్వార్థాల కోసం, మన పొగరల కోసం, మన పోత్రాల కోసం, మన ప్రెస్టీజ్ల కోసం ఏమండి ఆ గౌరవాన్ని చెప్పండి అవమానముగా మనమే మార్చేస్తున్నామండి. చివరికి ఆ దేవునికి చెందవలసిన గౌరవం కూడా మనం తీసుకుంటున్నామండి. ఎంత గట్స్ అండి మనకి, ఎంత ధైర్యం మనకి. మనం చేసిన తప్పే కదండి, తప్పే. మీరు కాదన్న తప్పే. ఎంతకాలం నా గౌరవమును అవమానముగా మార్చెదరు. అది బాధ, ఆ మాటలో బాధ ఉంది కదండి. ఎంతకాలం నా గౌరవాన్ని అవమానముగా మారుస్తారు. అవమానం అంటే మన బట్టి, మన క్రియలు బట్టి, మన మాటల బట్టి, మన చేష్టల బట్టి, మన ప్రవర్తన బట్టి ఏమండి ఆయన్ని మనం అవమానపరుస్తున్నాం. విలువ ఇవ్వవలసిన మనం, గౌరవాన్ని ఇవ్వవలసిన మనం అవమానపరిచే క్రైస్తవులుగా మనం ఉండిపోతున్నాం. తీరా చూసరికి చెప్పండి, ప్రార్థన చేసుకుంటున్నాం ఇళ్ళల్లో, బైబిల్ చదువుకుంటున్నాం ఇళ్ళల్లో, ఏమండి చర్చిలకు వచ్చేస్తాను, కానీ దేవుడికి అవమానం జరుగుతున్న విషయం మీకు ఎలా తెలిసింది? ఇప్పుడు బైబిల్ ఉంది కనుక నా ద్వారా దేవుడు మనందరితో, నాతో, మీతో, నేను తప్పు చేసినా, నేను మిమ్మల్ని పట్టించకపోయినా, నేను మీ దగ్గర గురించి వాక్యం చెప్పకపోయినా, నేను సేవని సరిగ్గా చేయకపోయినా, నేను కూడా నా దేవుణ్ణి అవమానపరిచినట్టే. ఏమండి నిజం మారుదామండి. కనుక విలువ పెట్టి కొనబడిన క్రీస్తుకు విలువ ఉందా అంటే ఇప్పుడు చెప్పండి, ఉందా? లేదు. ప్రభు చిత్తమైతే వచ్చేవారు మరొక భాగాన్ని, అందులో మరొక భాగం ఉంది ఇంపార్టెంట్, అది కూడా మేము విందాం. ఓకే అండి. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడి ఉండగాక. మీ అందరికీ నాయకుడు.